Hi, welcome to SV Maths channel. Inter Maths 1 year trigonometric ratios up to transformations. So exercise 6th D. 6th D లో థర్డ్ రోమన్లో సెకండ్లో ఫస్ట్ ప్రాబ్లం. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్. సో లాస్ట్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఓకే. సో ప్రూవ్ దట్ 1 minus secant 8 alpha by 1 minus secant 4 alpha is equal to tan 8 alpha by tan 4 alpha. సో ప్రూవ్ చేయవలసింది ఏంటి? 1 minus secant 8 alpha by 1 minus secant 4 alpha is equal to tan 8 alpha by tan 4 alpha అని చూపించాలి. ఓకేనా? సో చూడండి సొల్యూషన్. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాము ఇక్కడ. ఎల్హెచ్ఎస్ ఏంటి? 1 minus secant 8 alpha by 1 minus secant 4 alpha. సో ఇది ఎల్హెచ్ఎస్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సీకెంట్ థీటాని ఏమని రాయచ్చమ్మా? 1 by cos అని రాయొచ్చు. సో దీన్ని కూడా 1 by cos అని రాయొచ్చు కదా. సో 1 minus 1 by cos 8 alpha by 1 minus 1 by cos 4 alpha. అర్థమైందా? ఇక్కడ సీకెంట్ 8 ఆల్ఫాని 1 by cos థీటా అని రాసాం అంతే. సీకెంట్ థీటాని 1 by cos థీటా అని రాసాం. సో 8 ఆల్ఫా ఉంది కాబట్టి cos 8 ఆల్ఫా వేసాం. ఓకేనా? నెక్స్ట్ సో ఎల్సిఎం చేయండి. cos 8 ఆల్ఫా మైనస్ 1 cos 8 alpha minus 1 by cos 8 alpha కదా, బై డినామినేటర్ చూడండి cos 8 alpha cos 4 alpha minus 1 by cos 4 alpha. ఓకేనా? ఓకే. సో చూడండి ఇక్కడ డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది కదా. ఈ డినామినేటర్ ఏమవుతుంది? న్యూమినేటర్లోకి వెళ్తుంది. అంటే ఏమొస్తుంది? cos 8 alpha మైనస్ 1 బై cos 8 alpha ఇంటూ న్యూమినేటర్ ఏమవుతుంది? డినామినేటర్ ఏమవుతుంది? న్యూమినేటర్ అవుతుంది. అంటే ఏంటి? cos 4 alpha బై cos 4 alpha మైనస్ 1. ఓకేనా? ఓకే. సో మొత్తం డినామినేటర్ రాసేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను. సో సేమ్ ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తున్నాను. అంటే ఏమవుతుంది? మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ 1 minus cos 8 alpha ఇంటూ cos 4 alpha సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం బై. ఓకేనా? సో డినామినేటర్లో కూడా మైనస్ కామన్ తీస్తున్నాం. అంటే ఏంటి? మైనస్ 1 minus cos 4 alpha ఇంటూ cos 8 alpha సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. సో ఇక్కడ మాత్రమే మైనస్ కామన్ తీసాం. సో మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇక్కడ ఎందుకు రాసాము ఇట్లా అంటే 1 minus cos 2a మనకు ఫార్ములా తెలుసు. 1 minus cos 2a అంటే ఫార్ములా ఏంటమ్మా? 2 sin square a కదా. సో 1 minus cos 2a ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? 2 sin square a కదా. సో అందుకోసం ఇట్లా రాసాం. అర్థమైందా? చూడండి 1 minus cos దీన్ని ఏమని రాయచ్చు? 2 into 4 alpha అని రాయచ్చు కదా. అర్థమవుతుందమ్మా? 1 minus cos 8 alpha కదా. 2 into 4 alpha 2 4s are 8. సో 8 alpha. ఎందుకంటే 1 minus cos 2a 2a ఇదంతా a. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? 2 sin square a. ఓకేనా? ఇంటూ cos 4 alpha బై. సో డినామినేటర్ కూడా సేమ్ 1 minus cos 2 into 2 alpha. ఓకేనా? ఇంటూ cos 8 alpha. ఓకే, అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఫార్ములా యూస్ చేస్తున్నాం. ఫార్ములా ఏంటి? 2 sin square a. ఏ అంటే 4 alpha. ఓకేనమ్మా? ఇంటూ cos 4 alpha బై. సో డినామినేటర్ కూడా సేమ్ 2 sin square 2 alpha ఇంటూ cos 8 alpha. ఓకేనా? క్లియర్? ఓకేనమ్మా? నెక్స్ట్ ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ థీటాని ఏమని రాయొచ్చు? సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అని రాయొచ్చు కదా. 2 స్క్వేర్ అంటే 2 into 2 అని రాయేస్తాం కదా. అట్లా సైన్ స్క్వేర్ థీటాని ఏమని రాయొచ్చు? సైన్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 sin 4 alpha ఇంటూ cos 4 alpha
ఇక్కడ ఇంకా ఎంత మిగిలింది sin స్క్వేర్ థీటా అని ఏమని రాయొచ్చు sin 4 ఆల్ఫా ఇంటూ sin 4 ఆల్ఫా అని రాయొచ్చు కదా. ఇంకో sin 4 ఆల్ఫా అని ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, అర్థమైందా అమ్మా? డౌట్ లేదు కదమ్మా. సో 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా రాసేయండి. 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా ఇంటూ కాస్ 8 ఆల్ఫా ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. ఓకేనా, సో ఇక్కడ 2 క్యాన్సిల్. ఓకే, ఒక సైన్ ఇక్కడ ఎంత వచ్చిందమ్మా sin స్క్వేర్. ఓకే 2 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఎప్పుడు ఉండి ఇక్కడ చూడండి ఒకసారి. సారీ, ఇక్కడ క్యాన్సిల్ చేయొద్దు, నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాం. 2 sin A cos A 2 sin A cos A అంటే ఫార్ములా ఏంటమ్మా? 2 sin A cos A 2 క్యాన్సిల్ చేయొద్దు ఇక్కడ. 2 sin A cos A ఫార్ములా ఏంటి? sin 2A కదా. 2 ఇంటూ A అంటే 4 ఆల్ఫా ఇంటూ sin 4 ఆల్ఫా. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ 2 sin A cos A అక్కడ మనం ఫార్ములా రాసిందే 2 sin A cos A అంటే sin 2A ఫార్ములా కోసం. సో 2 క్యాన్సిల్ చేయకూడదు. ఓకేనా, ఇక్కడ కూడా 2 డినామినేటర్లు అలా ఉంచండి. ఓకేనమ్మా, 2 ఇలా అట్లా ఉంచండి. సో ఇక్కడ ఎంత వచ్చింది? sin 8 ఆల్ఫా. ఓకేనా, sin 8 ఆల్ఫా. ఓకే, sin 8 ఆల్ఫా కింద ప్లేస్ లేదు, ఒకసారి చూడండి, వెనకాల రాస్తాను. 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా ఇంటూ కాస్ 8 ఆల్ఫా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. ఓకేనా, నెక్స్ట్ ఈ స్టెప్ చూడండి, వెనకాల రాస్తున్నాను, ప్లేస్ లేదు. సో ఏమొచ్చింది? 2 ఇంటూ 4 ఆల్ఫా అంటే sin 8 ఆల్ఫా కదా. సో sin 8 ఆల్ఫా ఇక్కడ ఒకసారి sin 8 ఆల్ఫా ఇంటూ sin 8 ఆల్ఫా ఇంటూ sin 4 ఆల్ఫా బై. సో చూడండి, 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా ఇంటూ కాస్ 8 ఆల్ఫా. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్గా వేస్తాను. ఓకేనామా, చూడండి. సో ఇక్కడ చూడండి, సారీ, sin 8 ఆల్ఫాని సేమ్ యాజ్ ఇట్గా అలా అట్లా వదిలేయండి. sin 8 ఆల్ఫా ఇంటూ sin 4 ఆల్ఫా అని sin 2 ఇంటూ 2 ఆల్ఫా అని రాయొచ్చు కదా. 2 ఇంటూ 2 అంటే sin 2A, మళ్ళీ 2 sin A cos A అని రాయొచ్చు దీన్ని కదా. సో 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా ఇంటూ కాస్ 8 ఆల్ఫా. సో డినామినేటర్ సేమ్ అట్లా వదిలేయండి. నెక్స్ట్ చూడండి, sin 8 ఆల్ఫా ఇంటూ sin 2A ఫార్ములా 2 sin A cos A. సో 2 sin 2 ఆల్ఫా ఇంటూ కాస్ 2 ఆల్ఫా బై 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా ఇంటూ కాస్ 8 ఆల్ఫా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేస్తాను. ఓకేనమ్మా, అర్థమైందా? ఓకే, ఏం లేదు ఇక్కడ sin 2 ఆల్ఫా 4 ఆల్ఫాని sin 2 ఇంటూ 2 ఆల్ఫా అని రాసాం. సో sin 2A ఫార్ములా 2 sin A cos A. ఓకేనా, సో ఇప్పుడు ఒక 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయింది, 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, సో ఇక్కడ sin 2 ఆల్ఫా మిగులుతుంది. ఇంకేం మిగిలింది? sin 8 ఆల్ఫా బై కాస్ 8 ఆల్ఫా ఇంటూ కాస్ 2 ఆల్ఫా బై ఇంకేం మిగిలింది? ఒక sin 2 ఆల్ఫా మిగిలింది కదా ఇక్కడ. సో sin 2 ఆల్ఫా sin 8 ఆల్ఫా బై కాట్ 8 ఆల్ఫా అని ఎట్లా రాయొచ్చమ్మా? sin బై కాస్ అంటే tan కదా, tan 8 ఆల్ఫా ఇంటూ కాస్ బై sin అంటే కాట్. సో కాట్ 2 ఆల్ఫా. కాట్ 2 ఆల్ఫా అని ఏమని రాయొచ్చమ్మా? 1 బై tan అని రాయొచ్చు కదా. సో tan 8 ఆల్ఫా బై tan 2 ఆల్ఫా. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు RHS. ఇదే కదమ్మా ఆన్సరు. అర్థమైంది? ఇక్కడ sin బై కాస్ అంటే tan 8 ఆల్ఫా, కాస్ బై sin అంటే కాట్ని ఏమని రాయొచ్చు? 1 బై tan అని రాయొచ్చు. సో tan 8 ఆల్ఫా బై tan 2 ఆల్ఫా. సో ఇదే కదా ఆన్సరు. అర్థమైందా? ఓకే, సో మళ్ళీ డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది, ఒకసారి చూడండమ్మా. చూడండి, 1 మైనస్ సీకెంట్ 8 ఆల్ఫా LHS ఇది 1 మైనస్ సీకెంట్ 8 ఆల్ఫా బై 1 మైనస్ సీకెంట్ 4 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం చూపించమన్నారు? tan 8 ఆల్ఫా బై tan 4 ఆల్ఫా అని చూపించమన్నారు. ఓకేనా, సో
1 మైనస్ సీకెంట్ థీటా 1/cos8 ఆల్ఫా అని రాసాం. సో డినామినేటర్ కూడా సేమ్ అంతే 1/cos4 ఆల్ఫా అని రాసాం. సో ఎల్సిఎం చేసాం. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, cos8 ఆల్ఫా మైనస్ 1/cos8 ఆల్ఫా బై సో cos4 ఆల్ఫా మైనస్ 1/cos4 ఆల్ఫా. ఓకేనా. నెక్స్ట్ ఏం చేసాం, ఇక్కడ డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది కదా, cos8 ఆల్ఫా మైనస్ 1 ఇంటూ cos4 ఆల్ఫా, cos8 ఆల్ఫా ఇంటూ cos4 ఆల్ఫా మైనస్ 1. సో అదే రాసాం. ఇక్కడ మైనస్ కామన్ తీసాం. ఓకేనా. అంటే 1 మైనస్ cos8 ఆల్ఫా ఇంటూ cos4 ఆల్ఫా మైనస్ ఆఫ్ 1 మైనస్ cos4 ఆల్ఫా ఇంటూ cos8 ఆల్ఫా. సో ఇక్కడ 2 ఇంటూ 4 ఆల్ఫా అని రాసాం, ఎందుకంటే 1 మైనస్ cos2 అంటే 2 sin స్క్వేర్ ఏ కాబట్టి. సో ఫార్ములా యూస్ చేయడం కోసం సో ఇక్కడ ఫార్ములా యూస్ చేసాం. 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా. ఓకేనా. సో 2 sin స్క్వేర్ 2 ఇంటూ ఉంటే 4 ఆల్ఫా కదా ఇంటూ cos4 ఆల్ఫా బై ఇక్కడ కూడా అంతే 1 మైనస్ cos2a 2 sin స్క్వేర్ ఏ అంటే 2 ఆల్ఫా. ఓకేనా. cos8 ఆల్ఫా. ఓకే. సో ఇక్కడ క్యాన్సిల్ చెయ్యొద్దు, సారీ మర్చిపోయి చేశాను. ఇక్కడ 2 sin స్క్వేర్ ఇక్కడ sin స్క్వేర్ థీటా అని sin థీటా ఇంటూ sin థీటా అని రాయొచ్చు, అంటే sin4 ఆల్ఫా ఇంటూ sin4 ఆల్ఫా అని రాయొచ్చు. ఒక sin4 ఆల్ఫా ఇక్కడ రాసాం ఇంటూ cos4 ఆల్ఫా బై 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా సేమ్ యాజ్ ఇట్స్గా వదిలేండి ఇంటూ cos8 ఆల్ఫా. ఓకేనా. నెక్స్ట్ sin 2 ఇంటూ 4 ఆల్ఫా. సో sin 2a కదా, 2 sin a cos a అంటే sin 2a, sin 2 ఇంటూ a అంటే 4 ఆల్ఫా ఇంటూ sin4 ఆల్ఫా బై 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా ఇంటూ cos8 ఆల్ఫా సేమ్ యాజ్ ఇట్స్గా వదిలేసాం. ఓకేనా. సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ చూడండి ఒకసారి, sin 8 ఆల్ఫా అది 2 ఇంటూ 4 ఆల్ఫా కదా. సో 2 ఇంటూ 4 ఆల్ఫా అంటే 2 ఇంటూ 4 = 8 sin 8 ఆల్ఫా ఇంటూ sin4 ఆల్ఫా బై 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా ఇంటూ cos8 ఆల్ఫా. సో ఇక్కడ మళ్ళీ sin4 ఆల్ఫా sin 2 ఇంటూ 2 ఆల్ఫా అని రాసాం. సో sin 2a. ఓకేనా. మళ్ళీ ఫార్ములా అప్లై చేసాం 2 sin a cos a. ఓకే. సో sin 8 ఆల్ఫా ఇంటూ 2 sin 2 ఆల్ఫా ఇంటూ cos2 ఆల్ఫా. సో బై 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా ఇంటూ cos8 ఆల్ఫా. ఓకేనా. sin 8 ఆల్ఫా ఇంకో ఒక 2 sin 2 ఆల్ఫా 2 sin 2 ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయింది, అంటే ఇంకో sin 2 ఆల్ఫా మిగిలింది. ఓకే. సో sin 8 ఆల్ఫా బై cos8 ఆల్ఫా ఇంటూ cos2 ఆల్ఫా బై cos8 ఆల్ఫా. ఓకేనామా. సో sin బై cos అంటే tan, cos బై sin అంటే cot. సో 1/cot అని రాయొచ్చు tan, ఈ కాట్ని. సో tan 2 ఆల్ఫా అని రాసాం. సో RHS. ఓకేనా. అర్థమైందమ్మా. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. సో అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, సో ఫార్ములాస్ మాత్రం కంపల్సరీ బాగా చదవండి అమ్మా. ఫార్ములాస్ మీరు ఎంత బాగా చదివితే అంత బాగా ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. సో పక్కన ఫార్ములాస్ రాశాను కదా, అవి కూడా నోట్ చేసుకోండి. ఓకే. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, థర్డ్ రోమన్లోనే అందులోనే సెకండ్ ప్రాబ్లం. సో ప్రూవ్ దట్ 1 + cos π/10 ఇంటూ 1 + cos 3π/10 ఇంటూ 1 + cos 7π/10 ఇంటూ 1 + cos 9π/10 ఈజ్ ఈక్వల్ టు 1/16. సో అది ప్రూవ్ చేయవలసింది. ఓకేనా. సో 1/16 ప్రూవ్ చేయాలి. ఓకే. 1 + cos π/10 ఇంటూ 1 + cos 3π/10 ఇంటూ ఇక్కడ 4 5 లేదు, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగాను. 1 + cos 7π/10 ఓకే ఇంటూ 1 + cos 9π/10 ఈజ్ ఈక్వల్ టు 1/16. సో ఇది ప్రూవ్ చేయవలసింది. సో ఐఎంపీ ప్రాబ్లం అమ్మా ఇది. ఓకే. ఓకేనమ్మా. చూడండి. సో LHS తీసుకుందాము. సొల్యూషన్ 1 + LHS 1 + cos π/10 ఇంటూ సరే LHS రాద్దాము. 1 + cos 3π/10 ఇంటూ 1 + cos 7π/10 ఓకేనా ఇంటూ 1 + cos 9π/10. ఓకే. సో చూడండి ఒకసారి, ఇక్కడ 1 + cos π/10 cos 3π/10 అట్లాగే వదిలేండి. cos 7π/10 ఏమని రాయొచ్చు అంటే π - 3π/10 రాయొచ్చా చూడండి ఒకసారి.
7π/10 ఒకసారి చూడండి. 7π/10 π మైనస్ 3π/10 రాయొచ్చా రాయకూడదు చూడండి ఒకసారి. 10π అమ్మా, 10π మైనస్ 3π, సో 7π కదా, సరిపోయిందా? ఎల్సిఎం చేస్తే 10π మైనస్ 3π/10 అంటే 7π/10. ఓకేనా? ఓకే, సో చూడండి 1 ప్లస్ కాస్ π/10 అట్లాగే వదిలేసాను. ఓకేనా? నెక్స్ట్ 1 ప్లస్ కాస్ 3π/10 కూడా అట్లాగే వదిలేసాను. సో 1 ప్లస్ కాస్ 7π/10 ఎట్లా రాస్తున్నామంటే పై మైనస్ 3π/10 అని రాసాం. ఓకేనా? అర్థమైందమ్మా? ఓకే, సో నెక్స్ట్ 9π/10 ఏమని రాయచ్చు చూడండి. 9π/10 π మైనస్ π/10 అని రాయచ్చా? 10π మైనస్ π, సో 9π. సరిపోయిందా? అంటే ఏమని రాయచ్చు? 1 ప్లస్ కాస్ ఆఫ్ 1 ప్లస్ ఇక్కడ రాస్తాను చూడండి. 1 ప్లస్ కాస్ ఆఫ్ పై మైనస్ π/10. ఓకేనా? ఓకేనమ్మా? కింద రాశాను. ఓకే, సో చూడండి 1 ప్లస్ కాస్ π/10 అట్లాగే వదిలేండి. కాస్ π/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3π/10 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ రండి ఒకసారి కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా. సో 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంట్ అమ్మా? సెకండ్ క్వాడ్రంట్. 180 మైనస్ థీటా ఎన్నో క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి ఏంటి? నెగిటివ్. 180 ఉంది కాబట్టి కాస్ మారదు, సో కాస్ కిందే ఉంటుంది. అంటే ఏమొస్తుంది? 1 మైనస్, అర్థమైందమ్మా ఇక్కడ? 1 మైనస్ కాస్ 3π/10 ఏంటి అంతే కదా. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అంతే. కాస్ 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, సో 180 ఉంది కాబట్టి కాస్ మారదు. ఓకేనా? అంటే ఏంటి? 1 మైనస్ కాస్ π/10. ఓకేనా? సో అర్థమైందా? నెక్స్ట్ చూడండి 1 ప్లస్ కాస్ π/10, 1 మైనస్ కాస్ π/10. సో ఎలా ఉంది ఇక్కడ? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అర్థమవుతుందా? 1 ప్లస్ కాస్ π/10 ఇంటూ 1 మైనస్ కాస్ π/10. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా? సో ఇది కూడా అంతే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ కామన్ కదా, 1 ప్లస్ కాస్ ఇక్కడ ఏ ఎంత ఉందో 3π/10, సో ఇక్కడ కూడా ఏ అంతే ఉంది. సో ఏమన్నా రాయచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ π/10. అర్థమైందమ్మా? ఇది ఇంటూ ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ 3π/10. ఓకేనా? ఓకే, ఇక్కడ రండి చూడండి. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అలాంటప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుందమ్మా? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది? సైన్ స్క్వేర్ థీటా. అర్థమైందా? సో అంటే ఏమన్నా రాయచ్చు దీన్ని? సైన్ స్క్వేర్ π/10 ఇంటూ దీన్ని కూడా అంతే కదా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ 3π/10. ఓకేనా? సో π/10 అంటే ఎంతమ్మా? పై అంటే ఎంత? 180/10. సో ఎంత? 18 కదా, 18 డిగ్రీస్ అంటే సైన్ స్క్వేర్ 18 డిగ్రీస్ కదా. ఇక్కడ ఏమవుతుంది? సైన్ స్క్వేర్ π/10 3 కదా, 3 × 18. ఓకే, సో ఏంటి ఇక్కడ? సైన్ స్క్వేర్ 18 ఇంటూ సైన్ స్క్వేర్ 3 18 ఎంతమ్మా? 54. సో సైన్ స్క్వేర్ 54 డిగ్రీస్. ఓకే, ఓకేనా? సో సైన్ 18 డిగ్రీస్ వాల్యూ తెలుసమ్మా మనకి ఎంతమ్మా? సైన్ 18 √5 - 1/4 హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ రాయాలి. సో సైన్ 54 డిగ్రీస్ కూడా వాల్యూస్ తెలుసు, చెప్పాను వాల్యూస్ చెప్పినప్పుడమ్మా. √5 + 1/4 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేయండి. a - b హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? √5 హోల్ స్క్వేర్
ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఓకే బై 16 ఓకేనా అర్థమవుతుందా బై 16 ఇంటూ సేమ్ ఇక్కడ కూడా √5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ √5 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 √5 ఓకే బై